కాంగ్రెస్ హస్తవాసే అంత. ఎక్కడ ఏ రాష్ట్రాన్ని పాలించినా అంతే. ఉన్నదంతా ఊడ్చేయడం, అందిన కాడికి దండుకోవడం. హస్తాన్ని భస్మాసుర హస్తంగా మార్చి ప్రజలను ఏమార్చి జేబులు నింపుకోవడమే ఆ నయవంచక నాయకులకు తెలుసు. మతి తప్పిన రాజకీయాలు చేయడం, గతి తప్పిన పాలన అందించడం. ఇదేనా మిస్టర్ రేవంత్ మీరు చేస్తున్నది? ఒకసారి చరిత్ర తెలుసుకో, జీర్ణించుకోవడం కష్టమే. అయినా జెల్సిల్ ఎంపీఎస్ టాబ్లెట్ వేసుకోనైనా సరే 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ఓసారి మనసు పెట్టి విను. తిడితే అంత మన ఆయుష్ పెరుగుతుంది అంటారు. మా కేసీఆర్కి అంత ఆయుష్ పెరుగుతుంది, దుమ్ము దొరుకుతాడు సార్. మరి ముఖ్యమంత్రి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంటావు? కేసీఆర్ వస్తాడే. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వినడానికి చెప్పడానికి ఇది చిన్న మాటే కాని ఇతిహాసాల్లో దీనికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. యుగాలు మారినా, తరాలు మారినా దానికి మించిన నానుడి లేదు, ఉండదు, ఉండబోదు కూడా. అక్షరాలా దీన్నే పాటించి, నిర్వర్తించి, నిర్వహించి, నిరూపించి, ఆచరించి చూపించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ అంటే ఇక దేవుడే అనుకోవాలి. ఇక ఆయన భగవంతుడు, ఆయన మామూలు మనిషి కాదు. మా దగ్గర కూడేలి వాగు మే నెలల వారుతుందంటే ఏ దేవునితోటి కాలేదు, అంత పనులు ఏ దేవునితోటి కాదు మాకు. మామూలు ముచ్చట కాదు. ఆయనకు శ్రీమన్నారాయణ, ఆయన భగవంతుడు, ఆయన మామూలు మనిషి కాదు ఆయన. మరి ఇక ఆయనను దించిపోయి ఆయన ఎత్తేసారు, ఆయన కించపరుస్తారు. కానీ అది ఇక నా రాష్ట్రం నా ముఖ్యం, నా ప్రాణం తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, నా ప్రజలు బాగుపడాలి, నా కండ్లారా చూసి నేను సంతోషపడాలి. అది నా లక్ష్యం. కానీ కెలికి కట్టెబెట్టి నువ్వు మీటర్ పెట్టు, నువ్వు మోటార్ పెట్టు, నీ రైతులు నువ్వే పొందబెట్టు, నేను చచ్చినా సరే, యాందా కొట్టన్నా సరే, నీ కరెంటు పాలసీని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయేది. తెలంగాణలో బాయిలకు మీటర్లు పెట్టము, నీ రైతు వ్యతిరేక చర్యలు తెలంగాణ ఒప్పుకోదు. ధర్మబద్ధమైన పాలన సాగించిన కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలా పచ్చగా పరిడవెళ్లింది. ప్రకృతి కూడా అద్భుతంగా కనికరించింది, కరుణించింది. దేశవ్యాప్తంగా కరువొచ్చినా తెలంగాణ మాత్రం సమృద్ధిగా వర్షాలతో, సుభిక్షమైన పంటలతో కళకళ్లాడింది. సమైక్య పాలనలో కరువుతో అల్లాడిన తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత కరువన్న పదానికి తావు లేకుండా పోయింది. కేసీఆర్ పాలించిన లో వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, వాగులు, వంకలన్నీ పొంగి పొర్లాయి. సహకరిస్తుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ధాన్యపు రాసులు, సిరి సంపదలు విలసిల్లుతాయి అని పెద్దలు చెబుతుంటారు. కేసీఆర్ పాలించిన కాలంలో తెలంగాణ రాష్ట్రమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జలవైభవం సాక్షాత్కరించింది. హరితాహారంతో వన సంపద పెరిగింది. దీంతో రాష్ట్రంలో ప్రతి ఏటా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. మండు వేసవిలోనూ చెరువులు నిండు కుండల్లా తలపించాయి. కరువుజాడ కనిపించని తెలంగాణలో జీవ వైవిధ్యం విరాజిల్లింది. రాష్ట్రంలో తెలంగాణలో అంతా కరువు కాలమే. చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవని తెలంగాణ నాడు విలపించింది. బిందెడు నీటి కోసం పల్లెలు బొక్కెరలేసి ఎదురుచూశాయి. గుక్కెడు జలం కోసం గూడాలు, తండాలు గుక్కపట్టి ఏడ్చాయి. కరువు తరుముతుంటే మొగులు వైపు ముఖం పెట్టి చినుకు కోసం కునుకు లేకుండా తపస్సు చేశారు రైతన్నలు. చెరువులన్నీ తాంబాలాలుగా మారిన చోట్ల ఊర్లన్నీ పట్నానికి వలసపోయాయి. గొంతు తడిపేందుకు నీళ్లివ్వలేని నాటి పాలకులు గొంతెత్తిన ప్రజలపై జలఫిరంగులు పేల్చారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడ్డ అరిగోస. కానీ స్వరాష్ట్రమైన తెలంగాణలో నాటి కరువు కాలమంతా మాయమైపోయింది. విజనరీ కేసీఆర్ పాలనలో తెలంగాణ సుజల సుఫల వరదాయినిగా మారిపోయింది. స్వరాష్ట్రంలో కేసీఆర్ వెంటే కాలం నడిచింది. కరువు పారిపోయింది. ఎక్కడా వర్షాభావ ఛాయల్లేవు.
ఎప్పుడు చూసినా మొగులు నల్లమబ్బులతో నవ్వింది. సమైక్య పాలనలో కొందరు ముఖ్యమంత్రుల కాలంలో ఏళ్లకేళ్లు కరువుతో నెర్రెలువారిన నేల ఇప్పుడు తనివితీరా జలకాలాడింది. దేశవ్యాప్తంగా కరువొచ్చిన తెలంగాణ పచ్చగా నిగనిగలాడింది. రైతులపై కేసీఆర్ కున్న ప్రేమ మొగులై నల్లమబ్బై వాన చినుకై తెలంగాణ నేలతల్లిని తడిపేసింది. జనపాలకుడే జలచాలకుడిగా మారడంతో ఆ ప్రయత్నానికి వరుణుడు వరాలు కురిపించాడు. ఉత్తమ పాలకుడి రాజ్యంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. ప్రజలు సుఖశాంతులతో జీవించారు. రాజ్యంలో ధాన్యపు రాసులు, సిరి సంపదలు విలసిల్లాయి. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్ తరాల అవసరాలను తీర్చడంలో దేశానికే దారి చూపింది. కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించినా స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ, అంకిత భావంతో పరిమిత వనరులు, అధికారాలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించింది. యువశక్తి సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కీలకంగా ఎంచుకుంది. ఇది జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి, కొత్త పరిశ్రమలను స్థాపించాలి, సరళతర పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షించాలి. వీటిని అక్షరాలా ఆచరించి చూపించారు కేసీఆర్. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, నిరుపేద దేశాల మధ్య తేడాలున్నట్లు మన దేశంలో కూడా రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. ఒకనాడు అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు, తాగునీటి కటకట, విద్య, వైద్యంలో చాలా దారుణంగా ఉండేది. వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యంగా ఉండేవి. దార్శనికుడైన కేసీఆర్ నేతృత్వంలో ఈ దుస్థితి నుంచి బయటపడిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్ తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందుంది. 10 ఏళ్ల కిందట తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలను పెద్ద రాష్ట్రాలు ఇప్పటికీ ఆ దుస్థితిని ఎదుర్కొంటూ కొట్టుమిట్టాడుతున్నాయి. సొంతంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడింది. స్వశక్తితో ఎదిగిన రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించినా కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అద్భుత విజయాలతో ముందుకు దూసుకెళ్లింది. రాష్ట్రం పురోగమించినా అది ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణం. అభివృద్ధి కాముక రాష్ట్రాలను అక్కున చేర్చుకొని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్కారం కొరవడింది. పరిమిత వనరులు, అధికారులతో తెలంగాణ కేంద్రం ఎందుకు చేయలేకపోతోంది? కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో సాధించినన్ని ఫలితాలు సాధించకపోవడం ముమ్మాటికి పాలకుల పాపమే. అభివృద్ధి పోటీలో సత్తా చాటాలంటే కేసీఆర్ దార్శనికత, ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను అమలు చేయటమే మార్గమని చివరాఖరికి దేశం కూడా తెలుసుకుంది. తెలంగాణ అభివృద్ధి నమూనాతోనే దేశంలో సత్వర సమగ్రాభివృద్ధిని సాధించే ప్రణాళికలు ఎంచుకుంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఇది అక్షర సత్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. చేసిన అప్పుల కంటే ఇది 16 రెట్లు అధికం. సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయటం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశదిశను చూపడమే కాదు, అభివృద్ధికి ప్రణాళికలను రచించటం, వాటిని సమర్థంగా అమలు చేయటం ఆషామాషీ విషయం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం 10 ఏళ్ల తన పాలనలో దానిని సుసాధ్యం చేసి చూపించారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగారు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్టీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం, తలసరి విద్యుత్ వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం,
ఇలా పలు కీలక అంశాల్లో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదుల కొద్దీ అవార్డులు, రివార్డులు ప్రశంసలకు నిదర్శనం కాగా, జాతీయ సూచీలు, జాతీయ సంస్థల విశ్లేషణల్లో తెలంగాణను అగ్రగామిగా కీర్తించడం కేసీఆర్ పాలనా దక్షతకు గీటురాయిగా నిలిచింది. ఏర్పడిన నాటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే 10 ఏళ్ల పాలన సాధించిన విజయాలు అవగతమవుతాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తాగు, సాగునీటికి కరువై కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక కునారిల్లిన తెలంగాణ కేసీఆర్ పాలనలో ఎంత సుభిక్షంగా ఎదిగిందో, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మారిపోయాయో తెలుస్తుంది. కేసీఆర్ పాలనలో రెట్టింపు కంటే ఎక్కువ స్థాపిత విద్యుత్ సామర్థ్యంతో దేశానికే తెలంగాణ వెలుగుల దివ్వెగా మారింది. తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకున్న తెలంగాణ కేసీఆర్ దూరదృష్టి, చిత్తశుద్ధితో దేశానికే అన్నం పెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. పారిశ్రామిక, ఐటీ రంగంలో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. దీంతో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గింది. రాష్ట్రం అభివృద్ధి పదాన సాగాలన్నా, ఆర్థిక మూలాలు పటిష్టం కావాలన్నా ప్రభుత్వాలు మూలధన వ్యయాన్ని పెంచాల్సిందే. ఆ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ దవాఖానల్లో వసతులను మెరుగుపరిచారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన, కేసీఆర్ కిట్ పథకంతో రాష్ట్రంలో నవజాత శిశు మరణాలు 80% మేర తగ్గుముఖం పట్టాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం లభ్యతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. స్వరాష్ట్రమైన తెలంగాణలో ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుంది. గ్రామాల అభివృద్ధి, భూగర్భ జలాలను పెంచడం, సాగునీటి వసతులను మెరుగుపరచడం ద్వారా భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాల పట్టా భూములపై రైతు బంధు ఇవ్వడంతో ఆ భూమి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో గత బీఆర్ఎస్ సర్కార్ సాధించిన ప్రగతి అనితర సాధ్యం. అందుకే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో ప్రజా వైద్య రంగం సగర్వంగా తలెత్తుతుంది. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుంది. ప్రతి 1000 మందికి నవజాత శిశు మరణాల రేటు 66.6% తగ్గడం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. కేసీఆర్ పాలనలో తెలంగాణ అతి తక్కువ సమయంలోనే సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఏర్పడే నాటికి చిన్నాభిన్నంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక రంగం పరిపుష్టమైంది. ఇందుకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వ కమిట్మెంట్. కేసీఆర్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. ఒకవైపు సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఒక్క కేసీఆర్ సర్కార్కే సొంతం. వాస్తవాలు ఇలా ఉంటే, అందుకు భిన్నంగా రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేసేందుకు విఫల యత్నం చేస్తోంది. బీఆర్ఎస్ పై అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూసేందుకు విఫల యత్నం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. ఈ రేవంత్ గద్దెనెక్కిన తర్వాత పరిపాలన చేతగాక గత ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా వేదికలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాడు. తన 2 ఏళ్ల దుష్ట పాలనలో తెలంగాణను ఆగం చేస్తున్నాడు. మతి తప్పిన రాజకీయాలతో పాలనను గతి తప్పించాడు. అలవికాని హామీలతో ప్రజలను మాయ చేసిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత అసలు రంగు బయట పెడుతున్నాడు. సంక్షేమానికి తూట్లు పొడిచి అభివృద్ధికి పాతరేస్తున్నాడు. విద్యార్థులకు భవిత లేకుండా చేసి కొలువుల కోసం నిరుద్యోగులు రాజ్యంతో కొట్లాడే పరిస్థితి తెచ్చాడు. సాగును సంక్షోభంలో పడేశాడు. రాష్ట్ర ప్రగతిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడు. అందుకే రేవంత్ పిచ్చి పాలనలో తెలంగాణ ప్రజలు దిక్కులేని పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు,
ప్రజల బాధలను వినే కాంగ్రెస్ నాయకుడు లేడు. మొత్తంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు నరక యాతన పడుతున్నారు. ఇంతకంటే విధ్వంసం ఇంకేం కావాలి మేస్త్రి? తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. రేవంత్ ఏలుబడిలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అయోమయం జగన్నాథం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టులేదు. పేరుకు ప్రజాపాలన కానీ అన్ని నియంతృత్వ పోకడలే. బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గాడి తప్పింది. ప్రజాభవన్ ఉత్తభవన్ గా మారింది. ప్రజావాణి ఆరంభ శూరత్వమే అయింది. కనీసం జిల్లా కలెక్టరేట్లలో కూడా ప్రజల సమస్యలు వినే నాదుడే లేడు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత లోపించింది. రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో అవినీతి మళ్లీ జడలు విప్పింది. ప్రజాపాలన దరఖాస్తులు చెత్తబుట్టలో పడ్డాయి. 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు నీట మూటలైనాయి. రేవంత్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. మతి తప్పిన రాజకీయాలతో పాలన గతి తప్పింది. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నిధులు విడుదల చేయక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 నెలల కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలో పరిపాలన మొత్తం గాడి తప్పింది. బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసింది. అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయినాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. రైతు భరోసాకు దిక్కులేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అయినా సర్కార్ ఆసరా పెన్షన్లు పెరగలేదు. ధాన్యానికి బోనస్ లేదు. చేనేత రంగంలో సంక్షేమ పథకాలన్నీ నిలిపివేసింది. రాష్ట్రంలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అలవికాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజలను తడిగుడ్డతో గొంతుకోసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారు. 9 నెలలైనా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కులవృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నది. రాష్ట్రంలో పోలీసింగ్ గాడి తప్పింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపు తప్పాయి. బీఆర్ఎస్ పాలనలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ తో సేఫ్ స్టేట్ గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో ఎన్నడూ లేని వింత పోకడలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాదులో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు, దోపిడీ దొంగలు, హంతకులు చెలరేగిపోతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై అత్యాచారాలు కలవరం రేపుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు లెక్క లేకుండా పోయింది. 24 నెలల్లో తెలంగాణ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. రాజధాని హైదరాబాదులో రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్లు, వరుస హత్యలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఉమెన్ సేఫ్టీ స్టేటస్ గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తెలంగాణలో పోలీస్ శాఖ అనేది ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయం కాంగ్రెస్ వచ్చినాక దండగైంది. విత్తునాటిన నాటి నుంచి పండిన పంట కొనే వరకు కేసీఆర్ అడుగడుగునా రైతుకు అండగా నిలిచారు. కానీ మాయమాటలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అన్నదాతలను ఆగం చేసింది.
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు తయారైంది రైతుల పరిస్థితి. పెట్టుబడికి అక్కరకొచ్చే రైతు బంధు పథకాన్ని ఆపేసింది. రైతు భరోసా ఇస్తామని ఇప్పటికీ ప్రారంభించలేదు. రుణమాఫీ పాక్షికంగా అమలు చేసి లక్షలాది రైతులను గోసపెడుతున్నది. భారీ వర్షాలకు ధాన్యం మునిగితే ప్రభుత్వం కనీసం రైతులను ఆదుకోలేదు. విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే పరిస్థితి దాపురించింది. ఇందిరమ్మ రాజ్యంలో సాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో విత్తనాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత రైతులు రోడ్లెక్కి నిరసనలు చేసే పరిస్థితి దాపురించింది. గతమెంతో ఘనం, నేడేది వైభవం అన్నట్టు తయారైంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిస్థితి. 24 నెలల్లోనే సీనంతా రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు పెట్టుబడులు వెల్లువెత్తిన హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా కొద్దీ కిరికిరి అంటూ తట్టాబుట్టా సర్దుకుంటున్నారు ఇన్వెస్టర్లు. ముంబై, బెంగుళూరు, చెన్నై లాంటి మహానగరాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్న విధానాలు నగర ప్రగతికి ప్రతిబంధకాలుగా మారాయి. 2023 వరకు దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ హబ్ గా పేరుగాంచిన అభివృద్ధి కుంటుపడింది. రేవంత్ పాలనలో హైదరాబాద్ రియల్ రంగం ఢమాలన్నది. అనుమతుల్లో జాప్యం, పెచ్చుమినిన అవినీతి కారణంగా బిజినెస్ చతికిలపడింది. హైడ్రా విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని పరిస్థితి. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. భూమి విలువ పెరిగింది. కానీ కాంగ్రెస్ పాలనలో రియల్టీ రంగం నేలకరుచుకుపోయింది. స్థలాలు కొనేవారు, అమ్మేవారు లేరు. ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఆదాయం పడిపోయింది. కాంగ్రెస్ పాలనలో వృద్ధి మందగించింది. 75,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన సర్కార్ బకాయిలు చెల్లించింది లేదు. కొత్త ప్రాజెక్టు చేపట్టింది లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన యవసం బాగుపడినట్లు చరిత్రలో లేదు రేవంత్. 10 ఏళ్ల కిందటి తెలంగాణ జీవన చిత్రాన్ని తలుచుకుంటే గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తోంది. ఎటు చూసినా పడావు పడ్డ పొలాలే కనిపిస్తున్నాయి. పూడుకుపోయి తుమ్మలు మల్చిన చెరువులే దర్శనమిస్తున్నాయి. ఎండిపోయి దుబ్బతేరిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకుపోయిన చుక్క నీరు కానరాని బోర్లు ఎన్నో, ఎడతగని కరెంటు కోతలు, అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలు, బతుకు మీద ఆశ చచ్చి ఉరిపెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువతలంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలే ఉన్నాయిప్పుడు. ఇళ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, తినడానికి తిండిలేక గంజీ కేంద్రాలతో ఆదుకోవలసిన గడ్డు పరిస్థితులు. నిజం ఒప్పుకోవాలంటే దమ్ముండాలి. విమర్శను స్వీకరించాలంటే ధైర్యం ఉండాలి. కానీ దొంగలకు సర్ది కట్టే నాయకుల నుంచి అటువంటి లక్షణాలు ఆశించటం అత్యాశ అవుతుంది. తెలంగాణను దోచుడు, హస్తినకు మోసుడు. రేవంత్ గద్దెనెక్కిన నాట్నుంచి జరుగుతున్నది ఇదే తంతు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చింది రేవంత్ సర్కార్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి తెలంగాణ నుంచే నోట్ల కట్టలు తరలించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశాడు? పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ ఇప్పుడెందుకు వెలవెలబోతోంది? ఇన్వెస్టర్లు మొహం చాటేయడానికి పర్సంటేజీల పాలన కారణం కాదా? సర్కార్ వసూళ్ల మూలంగా కంపెనీలు వలసలు పోతున్నది నిజం కాదా? నిర్మాణ రంగంలో విచ్చలవిడిగా పెరిగిన అవినీతికి బాధ్యులెవరు? లంచాల సర్కార్ దెబ్బకు ఇన్వెస్టర్లు ఠారెత్తిపోతున్నది వాస్తవం కాదా? యావత్ తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్నలివి. జవాబు చెప్పే దమ్ముందా మిస్టర్ రేవంత్? ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు అంటే అన్నారని మొత్తుకుంటారు. కానీ ఈ 2 ఏళ్లలో ఈ రేవంత్ చేసిందేమిటి? ఒక్కరికి జరిగిన న్యాయం ఏమైనా ఉందా? ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? రైతుల దగ్గర నుంచి విద్యార్థుల దాకా, నిరుద్యోగుల దగ్గర నుంచి ఉద్యోగుల దాకా అందరూ నెత్తి నోరు బాదుకునేది ఇదే కదా. 2 ఏళ్ల అరాచక పాలనలో ఉన్నది నిజం కాదా? దిగజారుడు భాష ప్రయోగిస్తున్న గుంపు మేస్త్రి ప్రజల్లో పలచనైంది వాస్తవం కాదా? అభివృద్ధి చేతగాదు గాని అంతంత పొడుగు మాటలు ఏంది? బాధ్యతాయుతమైన స్థానంలో డైవర్షన్ డ్రామాలు ఎందుకు రేవంత్?
కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో డ్యాముల నుంచి భూముల వరకు అన్నీ విధ్వంసమే, ప్రగతి కోసం కాకుండా వినాశనం కోసమే అన్నట్టుగా పాలిస్తున్న రేవంత్ చివరకు సాధించేదేంటి? తెలంగాణ ప్రగతికి గ్రహణం పట్టింది. కేసీఆర్ హయాంలో సమగ్రాభివృద్ధి సాధించిన తెలంగాణ రేవంత్ పాలనలో గోసపడుతున్నది. సంక్షేమం ఊసేలేదు, అభివృద్ధి ధ్యాస లేదు. అందుకే తెలంగాణలో ఏ పల్లెను చూసినా కన్నీరు పెడుతోంది. ఎవరిని కదిలించినా ఆవేదనలు, ఆక్రందనలే వినిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే, గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలవుతోంది. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. గత బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ రేవంత్ పాలనలో గాడి తప్పింది. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత లోపించింది. రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో అవినీతి మళ్లీ జడలు విప్పింది. బీఆర్ఎస్ హయాంలో స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 420 హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసింది. అమ్మఒడి అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయినాయి. న్యూట్రిషన్ కిట్ల ముచ్చటే లేదు. రైతు భరోసాకు దిక్కులేదు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రుణమాఫీ కాని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అయినా సర్కార్లో చలనం లేదు. ఆసరా పెన్షన్లు పెరగలేదు. ధాన్యానికి బోనస్ లేదు. చేనేత రంగంలో సంక్షేమ పథకాలన్నీ నిలిపివేసింది. రాష్ట్రంలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అలవికాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రజలను తడిగుడ్డతో గొంతుకొస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పాడు. 2 ఏళ్లు దాటినా పెన్షన్లు పెంచలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కులవృత్తులకు ఆసరాగా నిలిచిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తోంది. మోదీకి ఈడీ, రేవంత్కు జేసీబీ, ఏసీబీ ఇవే జనాలను ఏడిపించే వెపన్స్. పొద్దున లేస్తే తిట్టడాలు, అక్రమ కేసులు పెట్టి కొట్టడాలు, ఉన్న అద్భుతమైన నిర్మాణాలు కూలగొట్టడాలు తప్ప కొత్త దేనికి సంకేతంగా నిలుస్తోంది? రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాల ఆకృత్యాలే దర్శనమిస్తున్నాయి. అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే వారిని బుల్డోజర్ పాలన పేరుతో అక్రమ కేసుల్లో ఇరికించడం మామూలైంది. జైలు పాలు చేయటం సర్వసాధారణంగా మారింది. పేదల, మేధావుల, చరిత్రకారుల, వైద్యుల అన్న పట్టింపు లేదు. కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయటం నిత్యకృత్యమైంది. తెలంగాణలో 2 ఏళ్లుగా భూముల అమ్మకం, డ్యాములను కూల్చే పాలన నడుస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు కూల్చటం, చెక్ డ్యాంలు పేల్చటం, ప్రాజెక్టులను పడవ పెట్టడం ఒక యుద్ధంలా సాగుతోంది. మార్పు పాలనల ముసుగులో విధ్వంసం జరుగుతోంది. ఇసుక మాఫియా, భూమాఫియా 3 పువ్వులు 6 కాయలన్నట్లు ప్రజాపాలన నడుస్తోంది. పేదల భూములు గుంజుకోవడం నుంచి యూనివర్సిటీల భూములు అమ్ముకోవడం వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమాఫియా, ఇసుక మాఫియా, ఆర్థిక మాఫియా, ప్రకృతి వనరుల దోపిడీ మాఫియా రెచ్చిపోతుంది. గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు అందరూ రాష్ట్ర సంపద దోచుకునే ఎజెండాతోనే ఉన్నారు. కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు దీన్ని అధికార పార్టీ నేతలు వదలడం లేదు. ప్రకృతి విధ్వంసంతో పాటు పర్సంటేజీలతో ఆర్థిక ప్రకృతి విధ్వంసానికి తెగబడుతున్నారు. హైడ్రాతో పేదల ఇళ్లు కూల్చుతూ హైదరాబాద్ భూములను పాలకులు చెరబడుతుంటే, మరోవైపు వర్సిటీ భూములను లాక్కుంటూ ప్రభుత్వమే అధికారికంగా రాష్ట్రంలో భూమాఫియాకు తెరతీసింది.
పాలకుడే రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ భూములు అమ్మడమే అతని ఏకైక ఎజెండా అవుతుంది. రేవంత్ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇప్పుడు అమ్మడం కొనడమే పాలకుడి విధానంగా మారింది. ప్రజల బతుకులు ఫ్లాట్స్ విల్లాలుగా మార్చి తెగనమ్ముతున్నాడు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.